నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కమర్పల్లి మండలంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. అట్టహాసంగా అంతర్మండల క్రీడోత్సవాలు ప్రారంభం. ఆర్మూర్లో సోమవారం సందర్భంగా సిద్ధలగుట్ట శివాలయంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ప్రశాంతకరమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనం పూర్తవటంతో ఊపిరి పీల్చుకున్న పోలీస్ అధికారులు, ఆయా శాఖల సిబ్బంది. భీమ్గల్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించి పండ్ల దుకాణాలను తొలగించి పాత ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించాలని బీజేపీ నాయకుల ఆందోళన. పిప్రి గ్రామంలో గౌడ కులస్తులను బహిష్కరించారని పోలీసులకు పిప్రి గ్రామ గౌడ కులస్తుల ఫిర్యాదు. కమర్పల్లి మండలంలోని అమీన్ నగర్ పాఠశాలలో కమర్పల్లి మండల అంతర పాఠశాలల క్రీడోత్సవాలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రామంలో ఉన్న ఉత్సాహవంతులైన యువత అందరూ కలిసి ఏర్పడిన గ్రామ ఆర్గనైజింగ్ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజల సౌజన్యంతో ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థుల మార్చ్ ఫాస్ట్తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు క్రీడలు మనోధైర్యాన్ని ఇస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు కొదవ ఏమీ లేదని, ప్రోత్సహిస్తే జాతీయ స్థాయికి ఎదిగే క్రీడాకారులు ఉన్నారని ఆయన అన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని తెలియజేశారు. క్రీడల్లో సత్తా చాటితే స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చునని తెలిపారు. క్రీడా పోటీల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆడి జట్టు గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఓడిపోతే అసంతృప్తికి లోనవ్వకుండా మరోమారు గెలుపు కోసం పోరాడాలని సూచించారు. కమ్మరిపల్లి మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలను 2025-26 సంవత్సరం గాను ఎంపీహెచ్ఎస్ అమీన్ నగర్ క్రీడా మైదానంలో ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నాను. జరిగిన మార్చ్ ఫాస్ట్లో ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానంలో జెడ్పీహెచ్ఎస్ చౌట్పల్లి, రెండవ స్థానంలో సంయుక్తంగా కోనసముందర్ మరియు బషీరాబాద్ జెడ్పీహెచ్ఎస్లు, మూడవ స్థానంలో జెడ్పీహెచ్ఎస్ ఆసకొత్తూరులు నిలిచాయి. ప్రైవేట్ పాఠశాలల మార్చ్ ఫాస్ట్లో మొదటి స్థానంలో విజ్ఞాన జ్యోతి స్కూల్, రెండవ స్థానంలో కృష్ణవేణి స్కూల్, మూడవ స్థానంలో శ్రీ విద్యాసాయి హై స్కూలు, కమ్మర్పల్లి పాఠశాలలు విజేతలుగా నిలిచాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆతిథ్య పాఠశాల ఎంపీహెచ్ఎస్ అమీన్ నగర్ ఉత్తమ ప్రతిభా షీల్డ్ గెలుచుకుంది. విజేతలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ బుచ్చన్న, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కిరణ్, విలేజ్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు క్యాతం గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు పుప్పాల నర్సయ్య, కోశాధికారి గుర్రం నరేష్, వీడీసీ అధ్యక్షుడు పుప్పాల గంగాధర్, ఉపాధ్యక్షుడు క్యాతం రాజేందర్, కోశాధికారి శరత రఘు మరియు అన్ని సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అన్ని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రైవేట్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ లో పాల్గొంటే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ వస్తే మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది, మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. తర్వాత దీంట్లో చాలా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్, జీవితంలో అనేక గెలుపు ఓటములు ఎదురుతా ఉంటాయి, అనేక సమస్యలు ఎదురుతా ఉంటాయి. నేను నా సొంత ఎక్స్పీరియన్స్ తో చూసిన, ఎవరైతే స్పోర్ట్స్ ఆడరో, ఎవరైతే కేవలం పుస్తకాల పురుగుల్లో తిరిగి ఉంటారో, జీవితంలో చిన్న సమస్య వస్తే విలువల్లాడిపోతారు, కొట్టుకుంటారు, అలా ఏం చేయాలనో అర్థం కాదు. అదే స్పోర్ట్స్ ఆడి నలుగురితో అటు దుంకి ఇటు దుక్కి కింద పడి మీద పడి రాటు తేలితే జీవితంలో ఆటుపోట్లు ఎదురైనా చాలా సులభంగా దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా చూస్తూనే ఉన్నాం. పిల్లల తల్లిదండ్రులకు మనం చేస్తా ఉన్నా, స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి మీ పిల్లల్ని. ఇక్కడ బ్రహ్మాండమైన టీం ఉన్నది మనకు నిజామాబాద్ జిల్లాలో. పీఈటీలు బ్రహ్మాండంగా ఉన్నారు. నిజంగా కూడా వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తారు. ఆర్మూర్ ఏరియాలో మెయిన్ మన ప్రాంతంలో చాలా పీఈటీలు, ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా గానీ, టోర్నమెంట్ అయినా మొత్తం కూడా వలుకొని వస్తారు. మొత్తం పీఈటీలు అంతా పాపం నిస్వార్థంగా, వాళ్ళకి వచ్చేదేం లేదు. కానీ అయినా సరే 30 మంది పీఈటీలు వచ్చి ఒక టోర్నమెంట్ ని సక్సెస్ చేయాలన్న ఒక చాలా పట్టుదలతో పనిచేస్తున్నారు. మంచి టీం ఉన్నది. నాకు చాలా సంతోషమైంది. మీరు చెప్తా ఉంటే 100 మంది నేషనల్ ప్లేయర్స్ తయారవుతున్నారంటే మామూలు విషయం కాదు. అమీర్ నగర్ నుంచే నేషనల్ ప్లేయర్ రవీందర్ అండ్ ఆయనకు ఉద్యోగం వచ్చింది. అట్లే మా రాజన్న పిల్లలు అందరు కూడా స్పోర్ట్స్ లో పాల్గొని మంచి జాబులు తెచ్చుకున్నారు. స్పోర్ట్స్ కోటాలు. మీ గ్రామమే, అమీర్ నగర్ గ్రామమే ఒక పెద్ద ఉదాహరణ. స్పోర్ట్స్ ఆడితే ఏం లాభం జరుగుతుంది. అందరికి ఉద్యోగాలు రాకపోవచ్చు, కానీ ఫిజికల్ ఫిట్నెస్, జీవితంలో ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే సత్తా, మనోధైర్యం స్పోర్ట్స్ వల్ల కలుగుతారు. కాబట్టి ఈక్వల్ గా చదువెంతనో స్పోర్ట్స్ అంతా అని పవన్ అన్నారు. ఎందుకంటే ఆయన డిఎస్డిఓ కాబట్టి అంటాడు మాట. అంత కాకుండా గానీ ఈక్వల్ గా కాకుండా తప్పకుండా స్పోర్ట్స్ లో 4 గంటలు చదివితే 1 గంట స్పోర్ట్స్,
ఆ రకంగా కానీ ఉండాలి. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాల నడుమ కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజనా మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం కొనసాగిందని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం నుండి ప్రారంభమైన వినాయక నిమజ్జనాలు ఆదివారం సాయంత్రం వరకు కొనసాగాయి. నిమజ్జన కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్, మున్సిపల్ శాఖల సమన్వయంతో ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుండి ప్రారంభమైన వినాయక నిమజ్జనాలు శోభాయాత్రగా ఆదివారం సాయంత్రం 7:30 వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ నిమజ్జనానికి సహకరించిన మండపాల నిర్వాహకులకు, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నిమజ్జనంలో అన్ని శాఖల అధికారులు తమ వంతు కృషి చేశారని తెలియజేశారు. అందరి సహాయ సహకారాలతో నిమజ్జన ప్రక్రియ వేగవంతంగా ముగిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, మత్స్యకారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు ఉన్నారు. నిన్నటి నుంచి కూడా గణేష్ నిమజ్జన యాత్రలో మనకు శోభాయాత్రలో కూడా మాకు చాలా చక్కగా సహకరించారు. ఇంతకు ముందు లేని విధంగా మనకు ఈ రోజు 7 o'clock నిమజ్జనం కూడా పూర్తయింది. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడనే ఉన్నాను కాబట్టి లాస్ట్ ఇయర్ 9:30 అయింది మనకు గుండ్ల చెరువు దగ్గర. మిగతా 3 లొకేషన్స్ మనకు కొటారమూర్, పెరికెట్, మామిడిపల్లిలో కూడా గతంలో కంటే కూడా మనకు ఈసారి గ్రహణం మూలంగా, అలాగే పోలీస్ శాఖ నుంచి సిబ్బంది ఇచ్చిన సూచనలు, వాళ్ళ సలహాల మూలంగా, అలాగే వ్యక్తిగతంగా కూడా బాధ్యత తీసుకొని అన్ని గణేష్ మండలు కూడా తొందరగానే గణేష్ శోభాయాత్రను ముగించాయి. ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్క గణేష్ మండలకి, భక్తులందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముందుగా ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఆనవాయితీని కొనసాగించాలనే కృతనిశ్చయంతో మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళ శాయశక్తులు కృషి చేసేసి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడంలో వాళ్ళు ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఉంది. వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి విగ్రహాలు, ఆర్మూరు, పాల్కొండ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విగ్రహాలు నిమజ్జనానికి ఆర్మూరు, గూండ్ల చెరువు, నందిపేట దగ్గర ఉమ్మెడ వద్ద ఉన్నటువంటి గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఏర్పాట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ గారు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసి నిమజ్జనానికన్నా ముందు 3 సార్లు ఆల్ డిపార్ట్మెంట్స్, కలెక్టర్ గారితో సహా ఇక్కడ లోకల్ సబ్ కలెక్టర్ గారు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లోడ్ పార్ట్లను అన్నింటినీ సరి చేసి ట్రీ కటింగ్ కానీ లేకపోతే కొమ్మలు ట్రిమ్మింగ్ చేయడం, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వైర్లను సర్ది చేయడం, మున్సిపల్ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ మనకు అన్ని ఏర్పాట్లు చేసారు. డ్రింకింగ్ వాటర్, హెల్త్ ఫెసిలిటీస్ ఇక్కడ మనం చూస్తే ఆర్మూర్, గూండ్ల చెరువు ఇంతకు ముందు ఎలాంటి అవి ఉండకపోతుండే. ఇవన్నీ చేసిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఈ రోజు మనం ప్రశాంతంగా మన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్న అన్ని విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడం జరిగింది. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో వీడీసీ సభ్యులు గౌడ కులస్తులను గ్రామ బహిష్కరణ చేశారని గౌడ సంఘం సభ్యులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ కల్లు రేట్లు పెంపకం విషయంలో వీడీసీ సభ్యులు గౌడ కులస్తులను బహిష్కరించారని, తమ దుకాణాలకు ఎవరిని రానివ్వటం లేదని, ఎవరిని తమతో మాట్లాడనివ్వటం లేదని అన్నారు. పోలీసు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ కు రావడానికి కారణము గౌడ కులస్తులను మా దందలపై చాయ్ హోటలే గానీ, టిఫిన్ సెంటర్లే గానీ, చికెన్ సెంటర్లనే గానీ, వాటర్ ట్యాంక్, డ్రింకింగ్ వాటర్ పైన గానీ, మా కుల వృత్తి అనేటువంటి కళ్ళు దండం మీద గానీ ఎవ్వరు వీడీసీ వారు ఎవ్వరు తాగడం లేనని లోపలనే వేసుకొని దానికి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నందున మేము ఈ రోజు వచ్చి సిఐ గారిని కలవడం జరిగింది. సిఐ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించి ఈ 2-3 రోజులలో నేను చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, మీరు ఎలాంటి దిగులు పడకండి అని, ఎవరితో గొడవలకు పడకుండా చెప్పడం జరిగింది. సిఐ గారికి కూడా మేము అభినందనలు తెలిపాము. మాకు అన్ని తీరులుగా సిఐ గారు ముందటుండి మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిండ్రు. మీ అందరికీ నాయకు నమస్కారం. 1st, 2nd నుంచి ఈ ఇష్యూ జరుగుతున్నది. 2వ తారీఖు నుంచి మాపై ఈ నిషేధం అన్నది జరుగుతున్నది కాబట్టి పిప్రి గౌడ సంఘం సభ్యులపై పిప్రి ఆర్మూర్ మండలము, పిప్రి గ్రామం మేము మాకు ధర నిండుతలేదని 15 రూపాయలకు సీసా అమ్ముకున్నందుకు దాన్ని ఆసరగా తీసుకుని మా దుకాణాలపై నిషేధాన్ని విధించారు. ఆర్మూర్ మండలంలోని చేపూరు వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ సెలక్షన్స్ నిర్వహించబడ్డాయని కళాశాల అధ్యాపక బృందం తెలియజేశారు.
ఈ సందర్భంగా 50 మంది విద్యార్థులకు రన్నింగ్ పోటీలు, రాత పరీక్షలు, బాడీ ఫిట్నెస్ టెస్టులు నిర్వహించగా 22 మంది విద్యార్థులు ఎన్సీసీకి ఎంపికయ్యారని కళాశాల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ అనేది కేవలం శారీరక దృఢత్వాన్ని పెంపొందించే వేదిక మాత్రమే కాకుండా క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించే అద్భుతమైన అవకాశమని చెప్పారు. ఎంపికైన విద్యార్థులు మంచి మార్గంలో ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీలో గల ప్రైమరీ పాఠశాలలో మాజీ కౌన్సిలర్ కాందే సంగీత ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు అనేక రకాలుగా కృషి చేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు కాందే సత్యం, సాయినాథ్, నరేష్, మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవడానికి రైతులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ షాదీఖానాలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ రావు హాజరై మాట్లాడారు. అమెరికా నుంచి పత్తి దిగుమతిపై 11% పన్నును మోడీ ప్రభుత్వం ఎత్తివేయడం సరైన చర్య కాదని అన్నారు. రైతులకు అన్యాయం జరిగే విధంగా పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. జంతువులపై ఉన్న ప్రేమ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రైతులపై లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడానికి రైతు సంఘాలతో పాటు రైతులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గంగాధర్, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయిలు, సిఐటియు మండల కన్వీనర్ ఎల్లయ్య, నాగరాజు, నర్సారెడ్డి, భారతి తదితరులు ఉన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్పొరేట్లకు దాసం అవుతోంది. గతంలో పోరాడి సాధించుకున్న రైతుల హక్కుల్ని మళ్ళీ కాలు రాసే విధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలని తీసుకొస్తే వాటిని ఉపసంహరించుకుంది. కానీ ఇప్పుడు దొడ్డిదారిన మార్కెటింగ్ ముసాయిదా చట్టాన్ని తీసుకొస్తా ఉంది. అదే రకంగా సహకార రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేయడం కోసం ఒక ముసాయిదా చట్టాన్ని తీసుకొస్తుంది. అందుకనే దీన్ని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకనే రైతాంగాన్ని చైతన్యవంతం చేయడం కోసం ఈ సెమినార్ని నిర్వహిస్తూనే రైతుల్ని కూడగట్టి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని తీవ్రతరం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. అమెరికాకి ఒక రకంగా దాసోహం అనేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఎడల చూపిస్తూ ఉన్నటువంటి పక్షపాతానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఎడల చూపిస్తూ ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా, బడ్జెట్లో తగిన నిధులు కేటాయింపు చేయనటువంటి దానికి వ్యతిరేకంగా, అట్లాగే వ్యవసాయ పరిశోధనలను మృగ్యం చేస్తున్నటువంటి తీరుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాలు అన్నీ ఆందోళనకి శ్రీకారం చుట్టుని అందులో భాగంగానే ఇవాళ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఈ రకమైనటువంటి సభను ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం మేము చేసేటటువంటి ప్రయత్నాలకు ప్రజలు అండదండలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. బాల్కొండ మండలంలోని ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ మరియు హరిత విద్యాలయ రేటింగ్పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, చెట్లు నాటడం, కిచెన్ గార్డెన్, నీటి సంరక్షణ, నీటి పరీక్షలు, భూసార పరీక్షలు, హ్యాండ్ వాష్ వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. స్వచ్ఛ మరియు హరిత విద్యాలయ రేటింగ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. విద్యార్థులలో శుభ్రత అలవాటు పెంపొందించడం, పాఠశాల పరిసరాలను ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ పద్మశంకర్, రాజేష్ యాప్ గురించి వివరించారు. కారకులు వీళ్ళు మనకు స్టార్టింగ్ పాయింట్. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా స్కూల్కు రావడం జరుగుతుంది. ఆ స్కూల్కు రావడం జరుగుతుంది కాబట్టి ఒక 6 అంశాలపైన వాళ్ళకు అవగాహన కలిగించినట్లయితే మనం స్కూల్ స్థాయి నుంచే వాళ్ళకి 6 అంశాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన భవిష్యత్తు తరాలకు కేవలం ఆర్థిక వనరుల్ని అందిస్తే సరిపోదు. ఆర్థిక వనరులు అందించి బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశాంత్ కుమార్, ఒడ్నాల శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఎంపీపీఎస్ శృతిమ,
బాల్కొండ మోడల్ స్కూల్ శ్రీనివాస్ రాజులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. జిల్లా విద్యాశాఖ పక్షాన ఐడిఓసి నందు జరగనున్న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను బాల్కొండ మండల ఉపాధ్యాయులు అందుకోనున్నారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి పట్టు రాజేశ్వర్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో 48 మంది ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు అప్లై చేసుకోవడం జరిగిందని, అందులో 30 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారని, బాల్కొండ ఉపాధ్యాయులు 4 ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి గారు ప్రకటించిన సెప్టెంబర్ 5, 2025 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో 30 మందిని ఉపాధ్యాయులు ఎంపిక చేయగా అందులో 4 జిల్లా బాల్కొండ మండలానికి చెందిన వారే, 2 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండకు చెందిన ఎం ప్రశాంత్ కుమార్, ఓడ్నాల శ్రీనివాస్ గారు. శృతిమా మేడం కూడా మన బాల్కొండ మండలం ఎంపీపీఎస్ శ్రీరాంపూర్. వీళ్ళిద్దరు కూడా శ్రీనివాస్ సార్, శృతి మేడం వీళ్ళిద్దరు భార్యాభర్తలు కావడం ఒక విశేషం. డాక్టర్ శ్రీనివాస్ రాజు గారు ఆయన కూడా పీజీటీ తెలంగాణ మోడల్ స్కూల్లో పనిచేస్తున్నారు. వారు యొక్క విశేష ప్రతిభకు జిల్లా స్థాయి, మొన్ననే మండల స్థాయి అవార్డు తీసుకున్నారు. ఈ రోజు మరి జిల్లా స్థాయి అవార్డు అందకపోతున్నారు. వారికి ఈ సందర్భంగా ఈ 4 కూడా మండల విద్యాశాఖ పక్షాన ఘనంగా సన్మానిస్తూ అభినందిస్తున్నాం. ముందు మీరు మరిన్ని అవార్డ్స్ మరి తీసుకురావాలని, మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని, ఈ యొక్క అవార్డు మరింత గురుతర బాధ్యతలు పెంచిందని, విద్యార్థులకు ఇంకా ఈ యొక్క రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందించాలని కోరుతూ మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించామని కోరుతున్నాం. భీమ్గల్ పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు ఆధ్వర్యంలో భీమ్గల్ మున్సిపల్ మరియు ఎంఆర్ఓ ఆఫీసును బీజేపీ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ భీమ్గల్లో ట్రాఫిక్ మరియు ప్రజలకు దుకాణ సముదాయాలకు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పండ్ల విక్రయ బండ్లను మరియు కూరగాయల మార్కెట్ను పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఖాళీ స్థలంలోకి తక్షణమే మార్పించి ప్రజా సమస్యలను తీర్చాలని కమిషనర్కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ను ముట్టడించి భీమ్గల్ ప్రజల చిరకాల కోరిక పోస్ట్ ఆఫీస్ సొంత బిల్డింగ్ స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బాల్కొండ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి చొరవతో పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని గ్రహించి ఎంఆర్ఓ తక్షణమే ఈ ల్యాండ్ను పోస్టాఫీస్ డిపార్ట్మెంట్కు అప్పగించాలని వినతి పత్రాన్ని ఇచ్చి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు సంధ్యారాజు, పతాని ప్రవీణ్, రైతు అధ్యక్షులు నీలం గంగాధర్, యువ మోర్చా అధ్యక్షుడు రాగి అజయ్, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పర్సనల్ గా ఇప్పటిదాకా నేను 3 నెలల నుంచి నేను తిరిగిన, పర్సనల్ గా కాదు, ఏదున్నా 10 మందితో వస్తాము, పని అయిపోయేదాకా ఇట్లా పెట్టాం. రేపు వస్తాము, రేపు పని అయిపోయేదాకా కంటిన్యూగా వస్తూనే ఉంటాం. మాకు ఏ పని లేదు, మీ పని. ఇక ఇంకోటి ఎంఆర్ఓ గారు ఒక విషయం మీరు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కలవమంటున్నారు కదా, మీరే టైం చెప్పురి. మీరు ఎక్కడికి రమ్మంటే మేము అందరం వస్తాం. ఇక 10 సార్లు కమిషనర్ దగ్గర కోడు, మీ దగ్గరకు వచ్చుడు కాదు. మేము ఒక స్పాట్ చెప్తాం, పోస్ట్ ఆఫీస్ దగ్గరికి మీరు రీ, లేకపోతే మీ ఆఫీస్కి పిలిపించుకుంటారా, మున్సిపల్ ఆఫీస్కు మీరు వస్తారా, ఒక దగ్గర పంచాయతీ తోడిపోవాలి. దాన్ని మీరు జాప్యం చేసుకుంటారు. ల్యాండ్ ఎందుకు మీరు మీరు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు, కలెక్టర్ దగ్గరకు పోమంటే కలెక్టర్ దగ్గరకు పోయినాం. ఆడికి ఒక ఆభా సర్టిఫికేట్ కావాలంటే తెచ్చినాము, మున్సిపాల్కి ఇస్తే మున్సిపాల్కి ఇచ్చి మళ్ళీ రెవెన్యూ అంటే పిచ్చోలా ఎవరికి ఇచ్చినాము, వ్యక్తిగత సంబంధం ఎవరికి ఇచ్చారు. పంచనామా అయిపోయిన తర్వాత మీరే చెప్పారు కదా, కలెక్టర్ దగ్గరకు పోయి ఆభా సర్టిఫికేట్ తేవాలని చెప్పేసి, జేసీ గారి దగ్గరకు తేవాలని చెప్పారు కదా. పోయినాం కదా, ఎన్ని రోజులు అవుతుంది పోయి. అంటే వచ్చిన ఫండ్ రిటర్న్ చేద్దామా, మీ యొక్క సంతకం పెట్టకపోవడం వల్ల కాలయాపన చేసారు. అది కూడా సర్వే ఏమంటే మేము మీడు ఉన్నాం దాని కూడా చాలా ఓళ్ళు ఉన్నారు. మనం మీ అయితే మాపించడం లోళ్ళు అధికార పార్టీ పార్టీకి మంచి పేరు అని చెప్పేసి అధికార పార్టీ ఆపుతున్నారా? ప్రేమతో కూర్చున్నాం కదా, అదో కనిపించాలి. తర్వాత రాష్ట్ర జాతీయ క్రీడా పోటీలలో పతకాలు సాధించిన ముచ్కూర్ పాఠశాల విద్యార్థులను జిల్లా విద్యాధికారి అశోక్ సన్మానించారు. నిజామాబాద్ టీఎన్జీఓ భవన్లో జరిగిన జిల్లా స్కూల్ గేమ్స్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర జాతీయ పోటీలలో పతకాలు సాధించిన ముచ్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 7 క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా విద్యాధికారి అశోక్, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి, డీసీఈబీ సెక్రటరీ సీతయ్య, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజారెడ్డి, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగమోహన్లు ఘనంగా సన్మానించినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి సుజాత తెలిపారు. ఈ సందర్భంగా ఘన సన్మానాన్ని అందుకున్న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ముచ్కూర్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాగౌడ్, గ్రామ సభ్యులు తదితరులు అభినందించారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రక్షిత మాట్లాడుతూ విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశామని అన్నారు. రక్తహీనత ఉన్నవారికి హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి ఆరోగ్యంపై వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించామని తెలియజేశారు. విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సంధ్య, సూపర్వైజర్ విజయ, హెల్త్ అసిస్టెంట్ పండరి, ఏఎన్ఎం కల్పన, త్రివేణి తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కాంగ్రెస్ నాయకులు, అధికారులు కలిసి ముగ్గుపోశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ ఎర్గట్ల గ్రామానికి 51 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 30 ఇండ్ల వరకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మిగిలిన వారు కూడా పనులను ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఇల్లు కట్టుకునే వారికి డబ్బులు ఎప్పటికప్పుడు వస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇల్లు లేని పేదల సొంత ఇంటి కల నెరవేరేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమ్మర్పల్లి మండలంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. అట్టహాసంగా అంతర్మండల క్రీడోత్సవాలు ప్రారంభం. ఆర్మూర్లో సోమవారం సందర్భంగా సిద్ధలగుట్ట శివాలయంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ప్రశాంతకరమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనం పూర్తవటంతో ఊపిరి పీల్చుకున్న పోలీస్ అధికారులు, ఆయా శాఖల సిబ్బంది. భీమ్గల్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించి పండ్ల దుకాణాలను తొలగించి పాత ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించాలని బీజేపీ నాయకుల ఆందోళన. పిప్రి గ్రామంలో గౌడ కులస్తులను బహిష్కరించారని పోలీసులకు పిప్రి గ్రామ గౌడ కులస్తుల ఫిర్యాదు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.